వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల వల్ల ఈ 250 ఎకరాల భూమి కొనడం వల్ల వాళ్ళు ఏంటంటే బంజరు పొలము, తర్వాత పోరంబోగు భూములు అవన్నీ కూడా ఆక్రమించుకొని మా విలేజ్లో స్థానిక నాయకులు ఉంటారు కదా, ప్రజెంట్ నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏ విధమైన పరంగా సమస్యలు కూడా అడగకుండా వాళ్ళకి ఏ విధంగా నచ్చుతున్నారో ఒక లంచగుండితనంగా మాట్లాడుతున్నారు. ఒక వెళ్ళి తోవ వెళ్ళి అడిగిన సరే కుర్రోళ్ళందరూ కలిపి వెళ్ళి ఆ తోవ విరగొట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చి దాన్ని జేసీబీలతో తోవంతా తవ్వేసి గాతలు తీసేసి నడవడిక లేకుండా కూడా చేసేసారు. ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చేటప్పుడు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా సరే పక్కూరు వెళ్ళలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళలేక. ఈ రోడ్డు గతంలో ఉండేది కదా, ఎందుకు మూస్తారు? అతను ఏనాథ్ గారు కొనుక్కోనండి ఈ సైటు కొనుక్కొని మామూలుగా ఆ రూటు ఎప్పుడు అలాగే వెళ్ళేది. మరి అతను మరి ఎందుకు మూసినారు అడిగారు వీళ్ళందరూ. ఆ రోడ్డు వచ్చి చాలా మంచిది, ఆ నీటిలో పడి అలాగా పక్క నుంచి అలా వెళ్తాను. చాలా ఇబ్బందిగా ఉంది అలాగ వెళ్ళడానికి. వెళ్తుంది జారి పడిపోయి బళ్ళు కూడా దిగబడిపోయి ఎంతమందో ఎత్తుతాను రా బళ్ళు. మరి ఎవరు ఆపలేదు, మరి అది చెప్తాను. కల్పించుకోండి ఎక్కిండి మొక్క ఉండిపోయింది, తెల్లగా ఎక్కింది. ఇలాగ దారి ఉండేది అడు కొనుక్కున్న తర్వాత రోడ్డు ఇలాగే వెళ్ళారు. మొన్న డేట్ జరిగిందంటే ఆ దారి ఇచ్చి ఈ దారికి కప్పినాడు. మనిషి అలాగే నేను సాయి నాయకులు బట్టో నా పట్ట దేని బట్టా మాకు తెలియదు. అయితే బళ్ళు మటుగా ఇలాగే వెళ్ళి తర్వాత ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు తోవ కప్పినారు.